2024 ఎన్నికల్లో కూటమి విజయం ఓకే. కానీ ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ టాప్ లేచిపోతున్న పొలిటికల్ ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ఆరోపణలు చేయడమే కాదు, రీవెరిఫికేషన్ కోసం ఈసీకి దరఖాస్తులు కూడా చేసింది వైసీపీ. దీంతో పలు జిల్లాల్లో ఈవీఎంల రీవెరిఫికేషన్ కోసం అధికారులు సమాయత్తమవుతున్నారు. దీంతో ఈ అంశం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఏపీలో ఈవీఎంల చుట్టూ పొలిటికల్ రగడ. ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ ఫిర్యాదులు. రీవెరిఫికేషన్ కు సన్నద్ధమవుతున్న అధికారులు. ఓట్ల లెక్క తేలితే పొలిటికల్ లెక్క తప్పుతుందా? ఏపీలో కూటమి గెలుపు ముమ్మాటికి ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే అంటోంది వైసీపీ. ఎన్నికల ఫలితాలొచ్చిన కాడ నుంచి ఇదే ఆరోపణను గుచ్చి గుప్పిస్తోంది. అంతేకాదు, ఈవీఎంల రీవెరిఫికేషన్ కోసం పలు జిల్లాల్లో ఈసీకి దరఖాస్తు కూడా పెట్టుకున్నారు ఫ్యాన్ పార్టీ నాయకులు. ఒంగోలులోని 12 పోలింగ్ బూతుల్లో రీవెరిఫికేషన్ చేయాలంటూ వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసులరెడ్డి 5,66,000 రూపాయలు ఈసీకి ఫీజు కూడా చెల్లించారు. రీవెరిఫికేషన్ కు తాము కూడా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు జిల్లా కలెక్టర్. అయితే ఈ ఒక్కచోటే కాదు, విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గాల్లో కూడా ఇదే తరహాలో ఈవీఎంలను రీవెరిఫికేషన్ చేసి మాక్ పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ సన్నాహాలు చేస్తుండడం ఇప్పుడు పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది. మొత్తం ఓట్ల శాతానికి పోలైన ఓట్ల శాతానికి తేడా ఉందని వాదిస్తోంది వైసీపీ. ఇందులో భాగంగానే పలు జిల్లాల్లో ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈసీకి ఫిర్యాదులు చేశారు. ఒంగోలు స్థానంలో ఈ నెల 19 నుంచి 24 వరకు ఈవీఎంలలో మాక్ పోలింగ్ నిర్వహణకు ప్రకాశం జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 26 మంది అభ్యర్థులు పోటీ చేయగా టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ విజయం సాధించారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేనట్టుగా 34,060 ఓట్ల భారీ మెజార్టీతో ఆయన గెలవడం ప్రత్యర్థుల్లో అనుమానం కలిగించింది. దీనిపై వైసీపీ అభ్యర్థి బాలినేని ఫిర్యాదుతో 12 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల మాక్ పోలింగ్ నిర్వహణకు సిద్ధమైంది. ఈ మాక్ పోలింగ్ గురించి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే కలెక్టర్ తమీం అన్సారియా హైదరాబాద్లో శిక్షణ పొందారు. త్వరలో జరగబోయే ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియలో ఈవీఎం కంపెనీల ప్రతినిధులు కూడా పాల్గొనబోతున్నట్లు కలెక్టర్ చెప్పారు. రీకౌంటింగ్, దట్ ఈస్ నాట్ రీకౌంటింగ్, అది చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్స్. దాంట్లో చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్కే ఒక 12, ఇది 5% ఆఫ్ ద టోటల్ పోలింగ్ యూనిట్స్. ఇక్కడ ఒంగోలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నదికి దాని 12 పోలింగ్ స్టేషన్ సంబంధించిన బ్యాలెట్స్ యూనిట్స్ని తీసుకుని దానికి బెల్ నుంచి మనకు 19 నుంచి 26 వరకు 24 వరకు ఒక 6 డేస్కి వస్తుంది. సో వచ్చి వారు ప్రతిరోజు ఒక 2 పోలింగ్ స్టేషన్స్కు దానికి ఉంది. మీరు మళ్ళీ ఒక పోలింగ్ లాగా చేసి మీకు చూపిస్తారు. ఎవరైతే కంప్లైంట్ పెట్టారో వారికి ఎంటైర్ ప్రొసీజర్ ఉండదు. ఒంగోలు నియోజకవర్గంలో రీవెరిఫికేషన్ జరపాలంటూ వైసీపీ అభ్యర్థి బాలినేని ఈసీకి దరఖాస్తు చేయడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. కౌంటింగ్ రోజు తొలి రౌండ్ పూర్తవగానే ఓటమిని కన్ఫర్మ్ చేసుకుని హైదరాబాద్ వెళ్లిపోయిన బాలినేని ఇప్పుడు ఆరోపణలు చేయడం ఏంటని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచినప్పుడు ఈవీఎంలు బాగా పనిచేసినట్టా అని ఎదురు ప్రశ్నించారు. 15 బూతులు కౌంట్ చేయమని మేము కూడా చెప్తున్నాను. నువ్వు పెట్టావు, డబ్బులు కట్టావు, అవినీతి డబ్బులు ఎక్కువగా మూట కట్టుకొని వెళ్ళావు. ఇవాళ ఆడుకుంటూ హైదరాబాద్లో కూర్చున్నావు. 5 లక్షలు కాకపోతే 10 లక్షలైనా కడతావు. కడితే రేపు తేలుతుంది కదా 10 రోజుల్లో. దాన్ని మేము పెడితే కానివ్వండి, మేము కూడా కలెక్టర్ గారిని స్వాగతిస్తాం. ఫస్ట్ రౌండ్లో పారిపోయినోడు నువ్వు. ఇంటికాడ ఎవరన్నా ఫస్ట్ రౌండ్లో అయిపోయిన తర్వాత అయినా కూడా ఇంటికి వెళ్తాం, మనం కుటుంబ సభ్యులతో ఉంటాం. అక్కడ కారు స్టార్ట్ చేసి పోయి హైదరాబాద్లో అసలు మనకి డిక్లరేషన్ కార్డు ఇవ్వకుండానే నువ్వు హైదరాబాద్లో చేరావంటే నువ్వు పెద్ద తోపు మాదిరి, నువ్వు పెద్ద 5 సార్లు గెలిచిన పెద్ద పిస్తా మాదిరి నువ్వు మాట్లాడతావు. విజయనగరం లోక్సభ స్థానం పరిధిలోనూ 81% పోలింగ్ జరగడంపై విచారణ జరపాలని ఆర్ఓకి వైసీపీ అభ్యర్థి బెల్లాన ఫిర్యాదు చేశారు. ఈసీ సూచనతో 94,400 ఫీజు కూడా చెల్లించారు. అలాగే బొబ్బిలిలో జరిగిన పోలింగ్ పైన అనుమానాలు ఉన్నాయంటూ వైసీపీ అభ్యర్థి శంబంగి చినప్పల్ నాయుడు ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే 2019 ఎన్నికల్లో ఈవీఎంలు భేష్ అని చెప్పిన జగన్ పార్టీ 2024 ఎన్నికల్లో మాత్రం ట్యాంపరింగ్ అంటూ 2 నాలుకల ధోరణితో వ్యవహరించడం సరికాదంటున్నారు కూటమి నేతలు.
ఆ రోజు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈవీఎంలు నెంబర్ 1 అన్నాడు. నిన్నేమో ఈవీఎంలు ట్యాంపర్ అన్నాడు. మనిషికి 2 మాట్లాడే ప్రతి దానిలో కూడా ఈరోజు ఆయన మాట్లాడే ప్రతిదీ కూడా మరి నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రోజు సంఖ్యాబలం లేకుండా పోటీ పెట్టారు, ఓడిపోయారు. ఈ రోజు మళ్ళీ మా గురించి మాట్లాడతాడు. దయ్యాలు వేదాలు ఫలించడం, మాట తిప్పడం, మడవ తిప్పడం ఒక అలవాటు. ఎన్ని అయినా చేసుకోండి, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఎవరు ఆపలేరు. మీరు ఏం చేసినా కానీ ఈవీఎంలో రీకౌంట్ పెట్టుకున్నా ఎటువంటి భయం లేదు. మీరు ఎందుకు చేసుకుంటున్నారో ఏం చేసుకుంటున్నారో మేము టెక్నాలజీని నమ్మాం, ప్రజలను నమ్మాం, మాకు ఎటువంటి అపోహలు లేవు. ఆ రోజు మీలాగా మేము గోల పెట్టలా. మరి త్వరలో జరగబోయే రీవెరిఫికేషన్ ప్రక్రియలో ఏదైనా కొత్త లెక్క బయటకొస్తుందా? వైసీపీ నాయకులకు ఏదైనా ఊరట లభిస్తుందా? చూడాలి మరి.